స్వతంత్రుడుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. హబక్కు గ్రంథం 1వ అధ్యాయం. హబక్కు గ్రంథం 1వ అధ్యాయం 14, 15, 16, 17 వచనాలు అందరూ కలిసి చూద్దాం. ఏలిక లేని చేపలతో ప్రాకు పురుగులతో నీవు నరులను సమానులుగా చేసితివి. వాడు గాలం వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. ఉరులు వగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. కావున వలల వలన మంచి భాగమును పుష్టించు భోజనము తనకు కలుగుచున్నదని వాడు తన వలలకు బలును అర్పించున్నాడు. తన ఊరులకు ధూపం వేయుచున్నాడు. వాడు ఎల్లప్పుడూ తన వలల నుండి దిమ్మరించవలెన. ఎప్పటికీ మానకుండా వాడు జనములను హతము చేయుచుండవలెన. ఈ చదువుబడిన వాక్య భాగంలో వాడు గంతులు వేయుచున్నాడు, సంతోషముతో గంతులు వేయుచున్నాడు. వానికి కలిగినటువంటి ఆనందము, సంతోషం ఏమిటంటే వాడు గాలం వేసి గుచ్చి తన వైపు లాగుకొని ఉన్నాడు. స్వతంత్రులైనటువంటి వారిని దేవుడు తన పని కొరకు కొందరిని నియమించినట్లుగా వ్రాయబడి ఉన్నది. ఆయన దాస్యమును కాడి క్రింద నుండి విడిపించి స్వతంత్రులుగా చేసినటువంటి వారిని ఆయన తన పని కొరకు కొందరిని నియమించినట్లుగా వ్రాయబడి ఉన్నది. ఇప్పుడు వారు ఎవరు అని అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం దయచేసి 27వ వచనం గమనించండి. అటువలే వీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు వేరు అవయవములై ఉన్నారు. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారుగాను, తరువాత కొందరిని స్వస్థపరుచు కృపావలములు గలవారుగాను, కొందరిని ఉపకారములు చేయువారుగాను, కొందరిని ప్రభుత్వము చేయువారుగాను, కొందరిని నానా భాషలు మాట్లాడువారిగా నియమించెను. ఇప్పుడు ఇక్కడ స్వతంత్రులుగా చేయబడినటువంటి వారిని దాదాపు 8 రకాలైనటువంటి పరిచర్యను ఇక్కడ రాయబడినట్లుగా చూస్తాం. ఈ పరిచర్య కొరకు ఆయన కొందరిని అనే మాట చూస్తాం. ఆయన పరిచర్యకు నియమించి ఉన్నాడు అని రాయబడి ఉంది. దేనికనంటే సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఆయన నియమించినట్లుగా వ్రాయబడి ఉంది. ఇప్పుడు ఆ తర్వాత చదివినటువంటి వాక్య భాగం 29, 30 వచనాలు. 1 కొరింథీ 12, 29. అందరూ అపోస్తలుల, అందరూ ప్రవక్తల, అందరూ బోధకుల, అందరూ అద్భుతములు చేయువారా, అందరూ స్వస్థపరుచు కృపావరములు గలవారా, అందరూ భాషలు మాట్లాడుచున్నారా, అందరూ భాషకు అర్థము చెప్పువారా. ఇలా ఈ 2 వాక్య భాగాల మధ్య జరిగినటువంటి విషయం, దేవుడు నియమించినటువంటి వారిని ఇక్కడ రెండవదిగా చదివినప్పుడు అందరూ బోధకుల, అందరూ కృపావరములు గలవారా, అందరూ భాషలాడు మాటవారా. పై చెప్పబడినటువంటి మాటకు ఈ క్రింద వ్రాయబడినటువంటి మాటకు ఉన్నటువంటి తేడా ఏమిటంటే దేవుడు తన పని కొరకై నియమించినటువంటి వారిని కొందరిని వాడు గాలము వేసి తన యొద్దకు లాగుకున్నటువంటి అనుభవాలను చూస్తాం. కింద వేయబడినటువంటి 5 ప్రశ్నలు, దీనికి జవాబు ఏమిటంటే
అందరూ బోధకులా అంటే అందరూ కారు. అందరూ పరిచర్య చేసేవారా? అందరూ పరిచర్య చేసేవారు కారు. అంటే దేవుడు నియమించినటువంటి వారిలో కొందరిని గాలం వేసి గుచ్చి తన వైపు లాగుకున్న కారణం చేత ఇక్కడ పౌలు వేసినటువంటి 5 ప్రశ్నలకు జవాబు ఏమిటంటే 2 కొరింథీ 8వ అధ్యాయం 11వ అధ్యాయం 13, 14, 15 వచనాల్లో ఇక్కడ రాయబడినటువంటి మాటలు చదవండి. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకొని దొంగ అపోస్తులను మోసగాండ్రగు పనివారును అయ్యున్నారు. ఇది ఆశ్చర్యం కాదు. సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొనుట గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషం ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. కాబట్టి వీళ్ళారా, ఈ 2 వాక్య భాగాల్లో జరిగిన విషయం ఏంటంటే దేవుడు నియమించినటువంటి వారిని కొందరిని గాలం వేసి గుచ్చి తన వైపు లాగుకున్నట్లుగా వ్రాయబడి ఉన్నది. కనుకనే కింద వచనంలోకి వచ్చేటప్పటికి పౌలు వేసినటువంటి ప్రశ్నలకు జవాబు ఏమిటంటే దేవుడు స్వాతంత్రం ఇచ్చి వారిని తన పనికి నియమించగా సాతానుడు గాలం వేసి దాస్యమును కాడి క్రింద చిక్కుకునేటట్లుగా అతడు సిద్ధపరిచినట్లుగా చూస్తాం. కనుకనే కీర్తన 70లో దేవా అన్యజనులు నీ స్వాస్థ్యములోనికి చొరబడి ఉన్నారు. 79వ కీర్తన 1వ వచనంలో దేవా అన్యజనులు నీ స్వాస్థ్యములోనికి చొరబడి ఉన్నారు. యోధా పత్రిక 4వ వచనంలో కూడాను ఇదే మాటను వెల్లడిపరిచినట్లుగా చూస్తాం. ఎలాగనగా కొందరు రహస్యముగా జ్వరబడి ఉన్నారు. వారు భక్తిహీనులై దేవుని కృపను వీళ్ళ దగ్గర దేవుని కృపను వారు ఏం చేస్తున్నారని అంటే వారి స్వార్థం కోసము ఇక్కడ ఉపయోగించుకున్నట్లుగా చూస్తాం. ఈ అనుభవం మనకి ఎక్కడ కనబడుతుందంటే యజమానుడు గోధుమలు విత్తి పొలంలో గోధుమలు విత్తగా తెల్లవారు చూసేటప్పటికి ఆ గోధుమలతో పాటు గురుగులు కూడా మొలిసినవి. పనివారు వచ్చి యజమానుడితో చెప్పాడు, అయ్యా నువ్వు గోధుమలు విత్తావు కదా, గురుగులు ఎక్కడి నుండి వచ్చినవి అని అడిగినప్పుడు ఇది శత్రువు చేసిన పని అన్నప్పుడు పనివారు అన్నాడు, మేము గురుగులను పెరికి వేస్తాము అన్నప్పుడు యజమానుడు అన్నాడు, మీరు గురుగులతో పాటు గోధుమలు కూడాను పెళ్లిగిస్తారు కనుక కోతకాలం వరకు రెంటిని ఎదగనీయుడి. కోతకాలమందు యజమానుడు గోధుమలు కోసి తన కొట్టులో కూర్చుకొని కాని వాటిని అగ్నికి అప్పగించును అని యజమానుడు చెప్పినట్లుగా చూస్తాం. కాబట్టి వీరు ఇక్కడ అపవాది తన మనుషులను దేవుని అపోస్తులుగాను మోసగాండ్రగు పనివారుగా సిద్ధపరచడంలో తన వైపు త్రిప్పుకున్నటువంటి అనుభవాన్ని చూస్తాం. కనుక ఈ విషయమై అపోస్తులైన పౌలు తాను చేసినటువంటి 3.5 సంవత్సరాల కాల పరిచర్యలో వీళ్ళరా ఏ రీతిగా చేశాడో ఆ పరిచర్య ఏ రీతిగా ఉన్నదో ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ పరిచర్యకు జరిగే విషయాలను ఆత్మ ద్వారా ముందుగానే పౌలు ఎరిగినటువంటి వాడై ఆయన సంఘానికి తెలియపరిచినట్లుగా చూస్తాం. చూడండి, అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెను. ఆ యావత్ మందను గూర్చి మీ కొరకు మిమ్ములను గూర్చి జాగ్రత్తగా ఉండుడి. ఇక్కడ దేవుడు తన స్వరక్తమిచ్చి కొన్నటువంటి సంఘానికి కొందరికి కొన్ని బాధ్యతలు అప్పగించినట్లుగా వ్రాయబడి ఉన్నది. వారికి అప్పగించబడినటువంటి ఈ బాధ్యతల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండుడి అనే మాట
ఈ మాటను చూస్తాం. జాగ్రత్తగా ఉండుడి అంటే అర్థం ఏంటంటే అజాగ్రత్తగా ఉంటే జరిగేటువంటి కార్యం ఏదో ఆ తర్వాత 29వ వచనం 30వ వచనంలో వర్ణించాడు. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట వీడ్చుకొని పోవాలని వంకరి మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబవళ్ళు కన్నీళ్లు విడుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితనని మీరు జ్ఞాపకము చేసుకొని మెళకుగా ఉండుడి. ఇప్పుడు ఇక్కడ పౌలు చెప్పినటువంటి మాటలో క్రూరమైన తోడేళ్ళు మీలో నుండే బయలువెళ్ళును అంటే వీరెవరంటే సాతానుడు గాలం వేసి గుచ్చి తన వైపుకు లాక్కున్నటువంటి వారే క్రూరమైన తోడేళ్ళు. వీరింతకుముందు సంఘంలో ఉన్నటువంటి వారే. వీరు మందను ఏమాత్రం కూడాను కనికరింపరు. శిష్యులను తన వెంట ఈడ్చుకొని వెళ్ళవలనని వీరే మాటలు చెప్తారంటే వంకరి మాటలు పలుకుదురు. మీరు గమనిస్తే సంఖ్యాకాండం 16వ అధ్యాయం 1వ వచనంలో కోరాహు, దాతాను, అబిరాములు యోచన చేసి అని రాయబడి ఉన్నది. మొదటిగా 3 యోచన చేసి అని రాయబడి ఉన్నది. ఏంటి వీరు చేసినటువంటి యోచన అంటే మోషే అహరోనుల మీద ఎదురు తిరగడానికి వారు ఆలోచన చేసినట్లుగా చూస్తాం. వీళ్ళ స్వార్థం కొరకాయ వీళ్ళ కోరికలు నెరవేర్చుకొనుట కొరకు వారు సంఘములో కొంతమందిని సమకూర్చినట్లుగా వ్రాయబడి ఉన్నది. ఆ తర్వాత 2 వచనాలు చదవండి. ఇశ్రాయేలులో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులనైన 250 మందితో పిల్లరా ఈ సంఘటనలో కోరాహు, దాతాను, అబిరాములు పేరు పొందినటువంటి ఇజ్రాయెల్ ప్రజలు ప్రధానులైనటువంటి వారికి ఏ మాటలు చెప్పారో మనకు తెలియదు. కానీ ఆ 250 మంది పెద్దలు, ప్రధానులు అంటే వారు ఎంత జ్ఞానం కలిగి ఉంటారు. ప్రధానులు అంటే మంచి హోదా వాళ్ళను మాత్రమే ప్రధానులుగా చేస్తారు. అలాంటి వాళ్ళను సహితము వీరి వైపు త్రిప్పుకొనడానికి వీరు చెప్పినటువంటి వంకర మాటలు. ఇక్కడ ఏమన్నాడు? శిష్యులను తమ వెంట ఈడ్చుకొని వెళ్ళవలనని వంకర మాటలు పలుకు మనుషులు మీలో నుండే బయలుదేరుదురు. అంటే వారి కోరిక నెరవేర్చుకోవడానికి ఎలాంటి మాటలు వారితో చెప్పుంటారో జ్ఞానము కలిగినటువంటి వారు, ప్రధానులు, పేరు పొందినటువంటి వారు, అలాంటి వారు సహితము వీరి మాటలు వినినట్లుగా చూస్తాం. మోషే అనక దేవుని క్రమానికి వ్యతిరేకంగా ఎదురు తిరగడం కొరకు వారు కూడాను వీరితో ఏకీభవించారు. అంటే ఇప్పుడు వీరు సమాజంలో ఎలాంటి వారంటే తోడేళ్ళు లాంటి వారు. కోరాహు, దాతాను, అబిరాములు ఎలాంటి వారంటే తోడేళ్ల లాంటి వారు. వీరు మిగిలినటువంటి శిష్యులను అంటే వారికి ఏమీ కూడాను తెలియదు. ప్రధానులకు కానీ పెద్దలకు కానివ్వండి, మిగిలినటువంటి సమాజంలో ఉన్నటువంటి సంఘంలో ఉన్న సభ్యులు కానివ్వండి, ఇప్పుడు వీరికి ఏమీ కూడాను తెలియనటువంటి మనుషులే, జ్ఞానం కలిగిన వారే. అయితే వారు జాగ్రత్త వహించలేనటువంటి స్థితే వారితో ఏకీభవించడానికి మూల కారణమైనట్లుగా చూస్తాం. వంకరి మాటలు పలుకుతూ తమ వెంట ఈడ్చుకొని వెళ్ళవలెనని అనే మాట చూస్తాం. అంటే వీరు ఏ మాటలు చెప్పుంటారు? ఈ విషయమై మహాజ్ఞాని తాను రాసినటువంటి సామెతల గ్రంథంలో కొన్ని మాటలు చెప్పాడు. చూడండి, 26వ అధ్యాయం 24వ వచనం చూడండి. పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగంలో కపటము దాచుకొనును. వాడు దయగా మాట్లాడినప్పుడు వాడి మాట నమ్మకము, వాని హృదయములో 7 హేయ విషయములు కలవు. వాడు తన ద్వేషమును కపటము చేత దాచుకొనును. సమాజములో వాడి చెడుతనము
బయలుపరచబడును. వాని చెడుతనం ఎక్కడ బయలుపరచబడుద్దంటే సమాజం తెలుపుది. వానికి వాడు చూసుకున్నప్పుడు నా యందు నాకు ఏ దోషము కానరాదు పౌలు కొరింథీయులకు రాస్తూ చెప్పాడు. తనను తాను చూసుకున్నప్పుడు ఏ దోషం కూడాను కనబడదు. పిల్లరా, సమాజంలో వాని చెడుతనము బయలుపరచబడుద్ది. అంటే సమాజంలోనికి వెళితే వాడు ఎలాంటి సాక్ష్యం, కోరాహు, దాతాను, అభిరాములు ఎలాంటి సాక్ష్యం కలిగి ఉన్నారో, కోరాహు యొక్క బుద్ధులు ఏమిటో ఇవన్నీ సమాజానికి తెలుస్తుంది. అయితే వాడు మాట్లాడేటువంటి మాటల్లో ఎట్లా ఉండాలి అని అంటే, వాడు దయగా మాట్లాడినను వాడి మాట నమ్మకము. వాని మాటలు తేనె కంటే నూనె కంటే నునుపైనవి, అవి వరదీసిన కత్తులే అని అంటాడు మహాజ్ఞాని. అంటే వరదీసిన కత్తుల్లాగా ఉన్న లోపల అంతరంగంలో వాడి కపటమును దాచుకొని పైకి మాత్రం దయగా మాట్లాడతాడట. మాట్లాడినప్పుడు వాడి మాటలు నమ్మకము. అంటే ఇప్పుడు కోరావు, దాతాను, అభిరాముల మాటలు వాళ్ళు ఎట్లా నమ్మారు అని అంటే, వారు చెప్పేటువంటి మాటల్లోనే వారిని నమ్మినట్లుగా చూస్తాం. అంతరంగంలో వారికి ఉన్నటువంటి స్థితి ఏమిటంటే, దేవుని క్రమానికి అక్రమంగా ఎదురు తిరగడమే అంతరంగంలో వారి యొక్క ఉద్దేశం. ఆ తర్వాత వారి హృదయాంతరంగం బయటపడుద్ది. మోషే ఆరోనుల దగ్గరికి వెళ్ళినప్పుడు, ఈ సర్వ సమాజంలో ప్రతివాడు పరిశుద్ధుడే, ఈ సంఘం మీద మిమ్మల్ని మీరు ఎలా హెచ్చించుకొంచున్నారు, యెహోవా అందరి మధ్య ఉన్నాడు, మీతో మాకు ఇక పని లేదు అని చెప్పినప్పుడు వాడి అంతరంగంలో ఉన్నటువంటి విషయాలను బయటకు వచ్చినట్లుగా చూస్తాం. కాబట్టి వీడు ఏమంటాడంటే, వాడు దయగా మాట్లాడిను వాని మాటలు నమ్మకము. అంటే ఎట్లా మాట్లాడతారు? మోసం చేసేవాడు, కపట మనసు గలవాడు ఎట్లా మాట్లాడతాడు? మొదటి రాజుల గ్రంథం చూడండి, 13వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయం 14, 15, 16 వచనాలు. మస్తకి వృక్షం క్రింద అతడు కూర్చుండగా చూచి, యూదా దేశంలో నుండి వచ్చిన ప్రవక్తవు నీవేనా అని అడిగను. అతడు నేనే అనెను. అప్పుడు అతడు నా ఇంటికి వచ్చి భోజనం చేయమనగా, అతడు నేను నీతో కూడా మరలి రాజాలను నీ ఇంట ప్రవేశింపను, మరియు నీతో కలిసి ఈ స్థలమందు అన్నపానములు పుచ్చుకొనను. నీవచ్చట అన్నపానములు పుచ్చుకొనదనియు, నీ వచ్చిన మార్గమున పోవుటకు తిరగవద్దనియు యెహోవా వాక్కు చేత నాకు సెలవాయను. యూదా దేశం నుండి వచ్చినటువంటి ప్రవక్త యెరోబాము కట్టినటువంటి బలిపీఠము బద్దలైపోయేటట్టుగా ప్రవచించగా, ప్రవక్త పలికినట్లుగా జరిగినటువంటి కార్యాన్ని కొందరు చూసి వెళ్ళి ఆ దేశంలో ముసలి ప్రవక్త ఒకడు ఉన్నప్పుడు అతనితో చెప్పాడు. అతడు బయలుదేరి వచ్చేటప్పటికి ఇతడు మస్తకిరి వృక్షం కింద కూర్చున్నాడు. నీవేనా యూదా దేశం నుండి వచ్చిన ఆయన అంటే నేనేనన్నాడు. అయితే నా ఇంటికి భోజనానికి రమ్మన్నప్పుడు, నీవు అక్కడ భోజనం చేయవద్దు, నువ్వు వెళ్ళిన దారినే తిరిగి మరలవద్దని దేవుడు నాకు సెలవు ఇచ్చాడు అని చెప్పాడు. ఆ తర్వాత 18వ వచనంలో, అందుకతడు నేనును నీ వంటి ప్రవక్తనే, మరియు దేవదూత ఒకడు యెహోవా సెలవు పొంది అన్నపానములు పుచ్చుకొనుటకు అతని నీ ఇంటికి తోడుకొని రమ్మని నాతో చెప్పానని అబద్ధమాడగా, నేనును నీ వంటి ప్రవక్తనే. నేను దేవుని, కోరాహు, దాతాను, అభిరాములు కూడాను దేవుని ప్రజలే, లేవి వంశంలో ఉన్నటువంటి వారే. వారు గెర్షోను వంశానికి సంబంధించినటువంటి వారు, గెర్షోను వంశస్థులకు సంబంధించినటువంటి వారు. వారు పేరు పొందినటువంటి ఇజ్రాయెల్ ప్రజలతో చెప్పిన మాట ఏంటంటే, మేము కూడాను దేవుని ప్రజలమే, దేవుడు మాకు అప్పగించినటువంటి పని మాది. అయితే కొందరు ఈ కార్యాల విషయంలో వారిని వారే హెచ్చించుకొనిచున్నారు. కాబట్టి మనం అందరూ కూడాను ఇట్లా అడుగుదాము అని చెప్పేటప్పటికి ఇశ్రాయేల్లో పేరు పొందినటువంటి ప్రధానులైనటువంటి వారు కూడాను ఇక్కడ కోరాహు, దాతాను, అభిరాములతో ఏకీభవించినట్లుగా చూస్తాం. ఈ ప్రవక్త ఏంటంటే, నేనును నీ వంటి ప్రవక్తనే, రాత్రి దూత ఒకడు వచ్చి నిన్ను నా ఇంటికి భోజనానికి తీసుకురమ్మని చెప్పాడు అని అబద్ధం ఆడగా. అబద్ధం ఎప్పుడు కూడాను మనుషులకు ఇష్టంగానే ఉంటుందట. లోకంలో సత్యానికంటే అబద్ధానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, మనుషులు సత్య విషయమై సత్యమునకు చెవినీయక
కల్పనా కథల వైపు తిరుగు కాలం వచ్చుతుందని జ్ఞాపకం చేసుకొనుము అని పౌలు తిమోతిని హెచ్చరించిన మాటలో చూస్తాం. కాబట్టి వీళ్ళు ఇక్కడ మనుషులు సత్యాన్ని నమ్మక అసత్యానికే ప్రాధాన్యత ఇవ్వడంలో అబద్ధమాడగా ఆ అబద్ధాన్ని నమ్మినట్లుగా చూస్తాం. యేసు ప్రభు వారు యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు, అబద్ధమే వాడి దగ్గర నుండి ఆరంభమైంది, ఇది నిజమా అని ఆరంభించి ఆది దంపతులైనటువంటి ఆదామవలను తన వశపరుచుకున్నటువంటి మాటలో ఇది నిజమా అని ఆరంభించి తన వశం చేసుకున్నట్లుగా చూస్తాం. కాబట్టి వీళ్ళు ఇక్కడ రాయబడిన మాట, వారందరూ కలిసి నేనును నీ వంటి ప్రవక్తనే, రాత్రి ఒకడు వచ్చి నిన్ను భోజనం తీసుకొని రమ్మన్నాడు అని చెప్పినట్లుగా చూస్తాం. అంటే ఈ మనుషుడు ఎవరంటే సాతాను ఏర్పాటు చేసుకున్నటువంటి అబద్ధ ప్రవక్త, ఆ ప్రాంతంలో ఉన్నట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తాం. కనుక ప్రియులారా, దేవుడు నియమించినటువంటి ప్రజలను వాడు తన గాలం వేసి తన వైపుకు ఎట్లా త్రిప్పుకుంటున్నాడో బిలాము దగ్గర చూస్తాం. బిలాము దేవుని మాట విని వారితో బయలు వెళ్ళినట్లుగా చూస్తాం. బలాకు పంపినటువంటి మనుషులతో బిలాము బయలుదేరి వెళ్ళినట్లుగా చూస్తాం. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ బలాకు ఇచ్చేటువంటి బహుమానము, దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించిన వాడై దేవుడు తనకు చెప్పినటువంటి మాటను విసర్జించినటువంటి వాడై సాతాను యొక్క ఆధీనంలోనికి వెళ్ళిపోయినట్లుగా చూస్తాం. సాతాను ఆధీనంలోనికి వెళ్ళాడని ఎట్లా మనం చెప్పగలం? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయం చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం, యేసు ప్రభు వారు నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది, అవేవనగా విగ్రహానికి అర్పించిన వాటిని తినునట్లు, జారత్వము చేయునట్లు, ఇశ్రాయేలుకు ఉరియొడ్డమని బాలాకు నేర్పిన బిలాము బోధన అనుసరించు వారు నీలో కొందరున్నారు. దాదాపు బలాకు దగ్గర 3-4 బలిపీఠములు కట్టినట్లుగా చూస్తాం. అతడేంటంటే ఒక బలిపీఠం మీద కట్టేటప్పటికి అక్కడ ఎక్కి శపించడానికి బదులుగా ఆశీర్వదించాడు. మరో దిక్కుకు వెళ్ళి మరో బలిపీఠం కట్టాడు. అక్కడ కూడాను శపించడానికి నిలబడగా తిరిగి ఆశీర్వచనమే పలకవలసి వచ్చింది. అంటే శపించడానికి నిలబడినటువంటి బిలాము నోట దేవుడు ఆశీర్వచనం ఉంచగా ఇక తన అనుకున్నది నెరవేరకపోయేటప్పటికీ ఇప్పుడు బలాకుకు రహస్యంగా బోధించాడు. ఏమని బోధించాడంటే విగ్రహానికి బలి అర్పించింది తిన్నట్లు, జారత్వం చేయనట్లు ఇజ్రాయెల్ ప్రజలకు నీవు ఉరియొడ్డుమని బలాకుకు బిలాము నేర్పినటువంటి బోధ అనుసరించు వారు నీలో ఉన్నారు. కాబట్టి బిలాము ఖడ్గము చేత చంపబడినట్లుగా వ్రాయబడి ఉన్నది. అతడు ప్రార్థించాడు, నీతిమంతుల వంటి మరణం నాకు లభించినట్లు దయచేయమని ప్రార్థించినప్పటికీ కూడాను ఇప్పుడు అతడు ఖడ్గముతో చంపబడినట్లుగా చూస్తాం. వారి క్రియల చొప్పు వారికి అంతము కలుగును. ఇందుకు ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకుని ఉన్నాడు. వాని పరిచారకులు దొంగ అపొస్తలుల వేషం ధరించుకున్న వారై వారు చేసినటువంటి క్రియలకు వారికి అంతము కలుగును. బిలాముకు కలిగింది ఏంటంటే ఖడ్గముతోనే బిలాము చంపబడినట్లుగా దేవుని వాక్య భాగంలో చూస్తాం. కాబట్టి మీరు ఇక్కడ మీలో నుండే కొందరు తోడేళ్ళు వారు మందను కనికరింపరు, వంకర మాటలు చెబుతూ శిష్యులను వెంట వీడ్చుకొని వెళ్ళేటువంటి అనుభవాన్ని చూస్తాం. లోకంలో ఒక మాట చూస్తాం, చెప్పేవాడు ఎలాంటి వాడైనా వినేవాడు ఎట్లా ఉండాలంట? వివేకవంతుడై ఉండాలంట. అంటే మనుషులు మోసం చేయడానికి ఎన్నో మాటలు చెప్తారు. వినేవాడు ఎట్లా ఉండాలంటే వివేకవంతుడై ఉండాలి. వీడు చెప్పేటువంటి మాటలు ఎంతవరకు సత్యం ఉన్నది అనే గ్రహింపు ఎవరికి ఉండదంటే వివేకము కలిగినటువంటి వారికి. అందుకే సొలొమోను దేవుణ్ణి అడిగింది, వివేకము గల హృదయము నాకిమ్ము అని అడగడంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే ఒకే బిడ్డ, 2 తల్లులు వచ్చారు, ఎదురు నిలబడి నా బిడ్డ అంటే నా బిడ్డ అని కొట్టుకుంటున్నారు. ఇది నా బిడ్డ అంటే ఇంకోటి నా బిడ్డ అంటుంది. ఎటు చెప్పాలో కూడా ఇజ్రాయెల్ ప్రజలకు ఏమాత్రం కూడా పాలు పోవడం లేదు. పిల్లలు ఇక్కడ సొలొమోను వివేకముగా చేసినటువంటి తీర్పు ఏమిటంటే ఒక కత్తి తీసుకొచ్చి ఇద్దరు ఆ బిడ్డను సగం చేసి దానికి సగం దీనికి సగం ఇచ్చేయమన్నాడు.
నిజమైనటువంటి తల్లి ఏం చెప్పిందంటే, వాడు ఏమాత్రం కూడా చెప్పొద్దు, ఆ బిడ్డను వానికి ఇయ్యండి అని చెప్పేటప్పటికి సొలొమోను అన్నాడు, ఆ బిడ్డను దీనికి ఇయ్యుడి, ఇదే వాని తల్లి అని చెప్పినట్లుగా చూస్తాం. అంటే చెప్పేవాడు ఎలాంటి వాడైనా సరే వినేవాడు ఎట్లా ఉండాలంటే వివేకము కలిగి ఉండాలి. వివేకము అనేది అపాయంలో పడకుండా చేసేదే వివేకమైనది. ఈ వివేకంతోనే యోసేపు తప్పించుకోవడానికి కూడా కారణమైనది ఈ వివేకమే. ఇంత ఘోర పాపం నా దేవుని దృష్టికి చేసి నేను ఎట్లు పాపమును చేయుదును అని తప్పించుకున్నట్లుగా చూస్తాం. కాబట్టి మీరు ఇక్కడ చెప్పే ఎలాంటి వాడైనా సరే వినేవాడు వివేకవంతుడై ఉండాలి. ఆ వివేకం లేనటువంటి స్థితి ఇజ్రాయెల్లో పేరు పొందినటువంటి 250 మందికి లేదు. మిగిలినటువంటి సమాజానికి కూడాను ఆ వివేకం లేని కారణం చేత వీళ్ళ వారు జీవముతోనే పాతాళాన్ని దిగిపోవడానికి కారణమైనట్లుగా చూస్తాం. కోరాహును వాడి సంబంధులను జీవముతోనే పాతాళము వారిని మిరింగివేసెను అని రాయబడం. కాబట్టి వీరు ఇక్కడ అపోస్తలుడైన పౌలు, నేను వెళ్ళిపోయిన తరువాత మీలో నుండే క్రూరమైన తోడేళ్ళు బయలు వెళ్ళును, వారు వంకరి మాటలు చెబుతూ శిష్యులను తమ వెంట ఈడ్చుకొని వెళ్ళాలని వంకరి మాటలు పలుకు మనుషులు మీలో నుండే బయలు వెళుదురు. కాబట్టి అక్కడ కింద ఉండంటే జాగ్రత్తగా ఉండుడి అని హెచ్చరించినట్లుగా చూస్తాం. రెండవదిగా చూస్తాం చూడండి, 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6-7 వచనాలు. పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొంచున్న సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఎండలో చొచ్చి వారు చెరపట్టుకొని పోవారు వీరిలో చేరిన వారు. ఇక్కడ ఎల్లప్పుడూ నేర్చుకొంచు సత్య విషయమై అనుభవ జ్ఞానము లేని అవివేక స్త్రీల ఎండలో చొచ్చి వంకర మాటలు చెబుతూ వారిని కూడా వెంట తీసుకెళ్తున్నట్లుగా చూస్తాం. అవివేక స్త్రీలు అనే మాట ఏం తెలియపరుస్తుందంటే, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 22వ వచనంలో వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కుకున్న బంగారు కన్మ వంటిది. అంటే దేవుడు తన సంఘాన్ని దేంతో పోల్చాడు? దేవుడు సంఘాన్ని దేంతో పోల్చాడు? స్త్రీతో పోల్చాడు. స్త్రీ సంఘవధువుగా, వరుడు ప్రభువైన యేసుక్రీస్తుగా వర్ణించినట్లుగా చూస్తాం. ఇప్పుడు సంఘం ఎట్లా ఉండాలి అంటే అవివేకమైనటువంటి స్థితి లేకుండా వివేకము కలిగినటువంటి స్థితి కలిగి ఉండాలి. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కుకున్న బంగారు కమ్మి వంటిది. వివేకము లేని సుందర స్త్రీ అంటే అర్థం ఏంటంటే సంఘం విస్తారంగా ఉండొచ్చు. మనం ఆయా సందర్భాల్లో యూట్యూబ్లో చూస్తాం. మాకు ఆదివారం 3 ఆరాధనలు జరుగుతుంది. ఆరాధనకు 3000 మంది వస్తారు. ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రం ఆరాధనకు 3000 మంది వస్తారు అనేటప్పటికి ఇక ప్రజలకు ఎట్లా ఉండదంటే ఇక ఇది తప్ప మరొక సంఘం లేదు, ఇదే నిజమైనటువంటి సంఘం. కారణం ఏంటంటే ఆరాధనకే 9000 మంది వెళ్తున్నారు అని అంటే మనుషులకి ఎట్లా ఉండదంటే ఇదే నిజమైనది అని అనుకుంటారు. అయితే ఇప్పుడు ఇక్కడ రాయబడిన మాట, వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కుకున్న బంగారు కమ్మి వంటిది. 100 మంది 1000 మంది వెళ్ళటం కాదు ఇక్కడ కావలసింది. లక్షల సంఖ్యలో బయలు వెళ్ళారు. కానానికి సరిహద్దుల్లోనే రాలిపోయారు. కానాన్ దేశంలోనికి వెళ్ళింది 2 మాత్రమే. చూపులకు పెద్దగా అంతమంది కనబడటం ముఖ్యం కాదు. ఉన్నవాళ్ళు ఎంతమందో ఆ ఉన్నవాళ్లే కొంతమంది ఉండడం శ్రేష్టం. గంగిగోవు పాలు గంటెడైనా చాలు. ఉన్న మంది కొద్దిమంది, 4 ఉండని 5 ఉండయి. ఇక్కడ 100 మంది 1000 మంది ఉండడం కాదు ముఖ్యం. ఉన్నవాళ్ళు ఎవరంటే ఉన్న కొద్దిగా మంది. సుమోర్ణ సంఘంలో ఎంతమంది ఉన్నారంటే చాలా కొద్దిగా మంది. ఆ కొద్దిగా మంది ఉన్న సంఘాన్ని ప్రభు ఏమన్నాడంటే, నేను నిన్ను బలపరుతును, నువ్వు దారిద్ర్యం ఉన్నావు అని కూడా నాకు తెలుసు, అయినా నువ్వు ధనవంతుడివే. ఆ కొద్ది సంఘాన్ని ప్రభు లోపం లేని సంఘంగా వర్ణించినటువంటి సందర్భాన్ని స్మోర్ణ సంఘంలో చూస్తాం. కాబట్టి మీరు ఇక్కడ
అవివేకమైన స్త్రీల ఎండ్లలో చొచ్చి వారిని వంకర మాటలు పలుకుచు తమ ఎంట ఈడ్చుకొని పోదురు. అంటే సంఘము వేల కొలది 10,000 కొలది వెళ్ళే మనుషులు కాదు. సంఘము అంటే ఎట్లా ఉండాలి అంటే వివేకము కలిగినటువంటి స్థితి కలిగి ఉండాలి. ఆ వివేకం కలిగినటువంటి సంఘాలు 2 సంఘాలే ఉన్నట్లుగా వ్రాయబడి ఉన్నది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో 7 సంఘాల్లో వివేకము కలిగినటువంటి సంఘాలు 2 రాయబడి ఉన్నది. ఒకటి స్మోర్ణ, 2 ఫిలదెల్ఫియా. ఇలా మిగిలిన సంఘాలన్నీ కూడాను అవివేకమైనటువంటి స్త్రీతో పోల్చబడినటువంటి సంఘాలే. కాబట్టి మీరు ఇక్కడ ఆఖరి యొక్క స్థితి లవోదికయ సంఘాన్ని వర్ణించినటువంటి వర్ణన ఎట్లాంటిదంటే ఈ ఆఖరి దినాల్లో సార్వత్రిక సంఘాన్ని లవోదికయ సంఘంతో పోల్చబడి ఉన్నది. లవోదికయ సంఘంలో ప్రభు ఎక్కడున్నాడు అని అంటే సంఘం వెలుపటే ఆయన ఉన్నట్లుగా చూస్తాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20లో ఇదిగో నేను తలుపు యొద్ద నుంచొని తట్టుచున్నాను అంటే ప్రభు ఎక్కడున్నాడు? సంఘంలో ఉండటానికి బదులు ప్రభు ఎక్కడున్నాడంటే వెలుపట ఉండవలసి వచ్చినట్లుగా చూస్తాం. కారణం ఏమిటి? ఎందుకు ఆయన వెలుపటికి వెళ్ళవలసి వచ్చింది? మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 14 వచనం చదివినప్పుడు యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి అని రాయబడి ఉన్నది. సంఘంలో నుంచి ప్రభు ఎందుకు బయటకు వెళ్ళవలసి వచ్చింది అని అంటే లవోదికయ సంఘం అనుభవం ఎట్లాంటిదంటే దరిద్రతలో ఉన్నది, దిక్కుమాలిన స్థితిలో ఉన్నది, ఆత్మ సంబంధమైనటువంటి స్థితి ఏది లేనటువంటి కూడాను నాకు అన్నీ కూడాను సమృద్ధిగా ఉన్నది అని అనుకుంటుందంట. నాకు ఏది కొత్త లేదు, నేను ధనవృద్ధి చేసుకొనుచున్నాను అని నీవు అనుకొనుచున్నావు అని హెచ్చరించినట్లుగా చూస్తాం. కాబట్టి మీరు ఇక్కడ లవోదికయ సంఘం యొక్క అనుభవాన్ని గమనిస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు సంఘంలో ఉండడానికి బదులుగా ఆయన వెలుపటికి వెళ్ళి తలుపు తడుతుండగా ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను అతనితో అతను నాతో కలిసి భోజనము చేయుదుము. తిరిగి మరలా ఆయన సహవాసం చేయడానికి కోరుతున్నట్లుగా ఈ పలికే మాటలో చూస్తాం. కాబట్టి మీరు ఇక్కడ అవివేకము లేని స్త్రీల ఇండ్లలో చొచ్చి వంకర మాటలు చెప్పి వారి వెంట ఈడ్చుకొని వెళ్ళేటువంటి వారు వీరిలో చేరి ఉన్నారు. వీరెవరంటే గాలం వేసి వాడు తన వైపుకు లాగి గుచ్చి తన వైపుకు లాక్కున్నటువంటి ప్రజలే ఈ అవివేకమైనటువంటి స్త్రీల ఇండ్లలో చొచ్చి వంకర మాటలు చెబుతూ వారిని వెంట వీడ్చుకొని వెళ్ళిపోయేటువంటి ప్రజలుగా ఈ వాక్య భాగంలో చూస్తాం. తర్వాత చూస్తాను 3వదిగా చూస్తాను చూడండి. తర్వాత రాయబడిన మాట సత్య విషయమై అనుభవ జ్ఞానము లేనటువంటి వారు. దేవుని యొక్క కోరిక ఏమిటంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మనుషులందరూ రక్షణ పొందాలి, రక్షణ పొందిన తరువాత సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవాలని దేవుడు ఇచ్ఛయించుచున్నాడు అని రాయబడి. రక్షణ పొందడం ఒక అనుభవం అయితే రక్షణ పొందిన తరువాత సత్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానము మనుషుడు సంపాదించుకోవాలి. అది ఇక్కడ రాయబడిన మాట సత్య విషయమై అనుభవ జ్ఞానము లేని అవివేక స్త్రీల ఎండలో చొచ్చి అనే మాట చూస్తాం. చూడండి యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం క్షమించండి నెహెమీయా గ్రంథం చూడండి 5వ అధ్యాయం, నెహెమీయా గ్రంథం 5వ అధ్యాయం మొదటి నుండి చూడండి. తమ సహోదరులైన యూదుల మీద జనులను వారి భార్యలను కఠినమైన ఫిర్యాదు చేసిరి. ఏదనగా కొందరు మేమును మా కుమారులను మా కుమార్తెలను అనేకులము అందుచేత మేము తిని బ్రతుకుటకు ధాన్యము మీ యొద్ద కొందుమనిది. మరికొందరు క్షామమున్నందున మా భూములను ద్రాక్ష తోటలను మా ఇండ్లను కుదవబెట్టి గనుక మీ యొద్ద ధాన్యం తీసుకొందుమనిది. మరికొందరు రాజుగారికి పన్ను చెల్లించుటకై మా భూములు మా ద్రాక్ష తోటల మీదను మేము అప్పు చేసితిమి. మా ప్రాణము మా సహోదరుల ప్రాణము వంటిది కాదా? మా పిల్లలు వారి పిల్లలను పోలిన వారు కారా? మా కుమారులను మా కుమార్తెలను దాసులుగా అప్పగించవలసి వచ్చెను. ఇప్పటికి మా కుమార్తెలలో కొందరు దాసత్వంలోనే ఉన్నారు.
మా భూములను మా ద్రాక్ష తోటలను అన్యుల వశంలో నుండగా వారిని విడిపించుటకై మాకు శక్తి చాలదనెను. ఇక్కడ యూదుల మీద కఠిన ఫిర్యాదు చేశారు. అంటే దేవుని వాక్యం చెప్పిన సత్యం ఏంటంటే ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయంలో ఎవడైనా పేద సహోదరుడు నీ కనబడిన ఎడల అవశ్యముగా నీవు అతనికి చేయి చాచవలెను. ఎవడైనా నువ్వు పేదవాడు కనబడినప్పుడు నీకు కలిగినది వానికి ఇయ్యవలెను. మారు మనసు పొందినటువంటి విషయమై యోహాను అడిగినటువంటి సిపాయిలు కానివ్వండి, సైనికులు కానివ్వండి, వీళ్ళందరూ అడిగిన మాట చెప్పినప్పుడు యోహాను ఇదే చెప్పింది. నీకు 2 అంగీలు కలిగితే లేని వానికి ఇయ్యము, ఎవడైనా ఆకలి కొంటే నీకు కలిగింది ఇయ్యము అని చెప్పినట్లుగా చూస్తాం. అయితే పిల్లలు ఇక్కడ యూదుల దగ్గర వడ్డీకి అప్పిచ్చి తనఖా పెట్టుకున్నటువంటి స్థితిని చూస్తాం. ద్రాక్ష తోటలు ఇవన్నీ కూడాను తనఖా పెట్టుకొని అప్పుల విషయమై వారిని బానిసలుగా కూడా పెట్టుకున్న సందర్భాన్ని చూస్తాం. ఇప్పటికీ మా కుమార్తెలు బానిసత్వంలోనే ఉన్నారు. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో సైనికుని భార్య వచ్చి ఎలీషాతో చెప్పింది, ఇప్పుడు అప్పుల వాళ్ళు వచ్చిన 2 కుమారులను దాసులుగా ఉంటకు తీసుకొని పోవడానికి వచ్చారు అని చెప్పినట్లుగా చూస్తాం. కాబట్టి వీళ్ళు ఇక్కడ యూదుల మీద కఠిన ఫిర్యాదు చేశారు. అంటే యూదులైనటువంటి వారు యూదులకు చేయవలసినటువంటి సహాయం చేయలేకపోగా వారి భూములను ద్రాక్ష తోటలను అప్పుకి కొదువు పెట్టుకున్నట్లుగా చూస్తాం. చూడండి, ఎస్కేల్ గ్రంథం 18వ అధ్యాయం. ఎస్కేల్ గ్రంథం 18వ అధ్యాయం 12వ వచనం. దీనులను దరిద్రులను బాధపెట్టి బలాత్కారం చేత నష్టము కలుగజేయుటయు తాకట్టు చెల్లించకపోవుటయు విగ్రహముల తట్టు చూచి హేయ కృత్యములు జరిగించుటయు అప్పిచ్చి వడ్డీ పుచ్చుకొనుటయు లాభము చేపట్టుటయు ఈ మొదలగు క్రియలు చేసిన ఎడల వాడు బ్రతుకడు. ఈ హేయ క్రియలన్నిటిని చేసినను గనుక అవశ్యముగా వానికి మరణశిక్ష విధించబడును. వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది అగును. 22వ అధ్యాయం చూడండి, 22వ అధ్యాయం 12వ వచనం. ఇదే గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం. నన్ను మరిచిపోయి నరహత్యకై లంచము పుచ్చుకొని వారు నీలో ఉన్నారు. అప్పిచ్చి వడ్డీ పుచ్చుకొని నీ పొరుగువాని బాధించుచు నీవు బలవంతముగా వారిని దోసుకొంచున్నావు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. కాబట్టి మీరు ఇక్కడ యూదుల మీద కఠిన ఫిర్యాదు చేశారు నెహెమ్యాకి. మా పిల్లలు వారి పిల్లల వంటి వారు కారా, మేము వారి వంటి వారం కామా, మా దగ్గరే వారు ద్రాక్ష తోటలు భూములు కొదవ పెట్టుకొని ఉన్నారు. ఈ విషయమై రాజు తిరిగి మరలా మాపై పన్ను విధించారు. మేము చెల్లించడానికి మా దగ్గర ఏమి కూడాను లేదు, మా భూములు కూడాను కొదవ పెట్టి ఉన్నాము అని చెప్పినప్పుడు ఇక్కడ నెహెమ్యా వెళ్ళి వారిని గద్దించగా వారిని వారు సరి చేసుకున్నట్లుగా ఈ నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయంలో చూస్తాం. నీవు చెప్పిన మాటను బట్టి మేము ఇక నుంచి నువ్వు చెప్పినట్లుగానే మేము నడుచుకుంటాము అని ఎవరి దగ్గర అయితే వారు తీసుకున్నారో తిరిగి మరలా వారికి ఇచ్చివేసినటువంటి సందర్భం ఈ నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయంలో చూస్తాం. కాబట్టి మీరు ఇక్కడ వారు ఎండ్లలో చొచ్చి పేదల ఎడల వారు ప్రవర్తించేటువంటి ప్రవర్తన ఎట్లాంటిది అని అంటే దేవుని నియమాన్ని ఉల్లంఘించి దేవుని క్రమాన్ని అక్రమంగా నడుచుకునేటువంటి అనుభవం ఈ క్రూరమైనటువంటి తోడేళ్ళ యొక్క అనుభవంలో వ్రాయబడినటువంటి మాటలను చూస్తాం. కాబట్టి వీళ్ళు ఇక్కడ 2వదిగా సత్య విషయమై అనుభవ జ్ఞానం లేనటువంటి స్త్రీల ఎండలో చొచ్చి అనేకమైనటువంటి మాటలు చెప్పి వారిని కూడా తమ వెంట వీడ్చుకొని వెళ్ళిపోయి వారిని చూస్తాం. 3వదిగా చూస్తాం చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమైన ఒక్కటే నిరీక్షణ యుండుటకు పిలువబడితిరి. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే.
ఆయన అందరికీ పైనున్నవాడు, అందరిలో వ్యాపించి ఉన్నాడు. వీళ్ళు ఇక్కడ చదివినటువంటి వాక్య భాగంలో ఒక్కటే 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 అని రాయబడినట్లుగా చూస్తాం. తండ్రి కూడాను ఒక్కడే అని రాయబడినట్లుగా చూస్తాం. తర్వాత రెండవ రాజుల గ్రంథం చూడండి. రెండవ రాజుల గ్రంథం 12వ అధ్యాయం. రెండవ రాజుల గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం. అంతటా యాజకుడైన యెహోయాదా ఒక పెట్టెను తెచ్చి దానికి మూతకు బెజ్జం పెట్టి బలిపీఠము దగ్గరగా యెహోవా మందిరంలో ప్రవేశించువారు కుడి పార్శ్వమందు దాని నుంచగా యాజకులు యెహోవా మందిరంలోకి వచ్చిన వారు వచ్చిన ద్రవ్యమంతయు అందులో వేసిరి. ఇక్కడ అన్నీ ఒక్కటే 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 అని రాయబడిన మాట చూస్తాం. అయితే ఇప్పుడు లోకంలో జరిగేటప్పుడు మీరు చూస్తే ప్రతిదానికి రెండు రెండు ఉన్నట్లుగా చూస్తాం. ఇక్కడ ఏమన్నాడంటే బాప్తిస్మము ఒక్కటే. ఏది ఒక్కటే బాప్తిసం? మత్తయి సువార్త 28వ అధ్యాయం 19-20 వచనాల్లో యేసు ప్రభు నియమించిన బాప్తిసం. మీరు వెళ్ళి సమస్త జనులను నా శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుడి యొక్కయు పరిశుద్ధ నామములో బాప్తిసం ఇచ్చు ప్రజలందరినీ నా శిష్యులనుగా చేయుడి. ఇది ప్రభు అప్పగించబడిన బాప్తిసం. అయితే లోకంలో ఉన్న బాప్తిసం ఏంటంటే అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో పేతురు బోధించింది, యేసునామమున బాప్తిసం పొందవలెను, మనుషుడు మారు మనసు పొంది యేసునామమున బాప్తిసం పొందవలెను అనే మాటను ఆధారం చేసుకొని యేసునామములో బాప్తిసము అనే సంస్థ ఒకటి బయలుదేరినట్లుగా చూస్తాం. ఇప్పుడు వీరు తండ్రి కుమార పరిశుద్ధాత్మను కాకుండా యేసునామములోనే బాప్తిసమము అని రాయబడినట్లుగా చూస్తాం. ఇది లోకంలో ఉన్నటువంటి పరిచర్యగా చూస్తాం. ఇప్పుడు ఆ తర్వాత తండ్రి ఒక్కడే అని రాయబడి ఉన్నది. అయితే లోకంలో ఇద్దరు తండ్రులు ఉన్నారు. ఎవరు? మత్తయి సువార్త 23వ అధ్యాయం. మత్తయి సువార్త 23వ అధ్యాయం దయచేసి 9వ వచనం గమనించండి. మరియు భూమి మీద ఎవనికైనా తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీకు తండ్రి, ఆయన పరలోకమందు ఉన్నాడు. ఆ 8వ వచనం అంటే మీరందరూ సహోదరులు, బోధకులని పిలిపించుకొనవద్దు, తండ్రి అని పేరు పెట్టవద్దు. అయితే ప్రియర లోకంలో తండ్రి అని పేరు పెట్టిన సంస్థలు ఉన్నాయి. ఫాదర్ అని పిలిచే మాట చూస్తాం. ఎవరు నియమించారు ఇవి? తండ్రి ఒక్కడే, ఆయన ఎక్కడున్నాడంటే పరలోకమందు ఉన్నాడు, ఆయన ఒక్కడే. మీరు తండ్రి అని భూమి మీద ఎవరికి పేరు పెట్టవద్దు, మీరందరూ సహోదరులు. అయితే ఇప్పుడు లోకంలో ఫాదర్ అని పిలిచేటువంటి అనుభవాలను చూస్తాం. తర్వాత యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో యేసు క్రీస్తు నిజమైన దేవుడు అని రాయబడి ఉంది. యేసు క్రీస్తు ఎవరంటే నిజమైన దేవుడు అని రాయబడి ఉంది. ఈ నిజమైన దేవుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో తండ్రి కుడిపార్శ్వమున ఆయన కూర్చొని ఉన్నాడు, ఆయన వద్దకు వచ్చే వారి పక్షంగా విజ్ఞాపన చేయుచున్నాడు అని రాయబడి ఉంది. మరి ఈ లోకంలో ఉన్నటువంటి దేవుడు ఎవరు? ఇందాక మనం చదివాం 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 14వ వచనంలో, ఇందుకు ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొని ఉన్నాడు. కాబట్టి మీరు అన్నీ కూడాను రెండు రెండు ఉన్నాయి. ఒరిజినల్ ఎట్లా ఉంటుందో డూప్లికేట్ కూడాను అట్లాగే ఉంటుంది. ఒరిజినల్ కరెన్సీ ఉంది, డూప్లికేట్ కరెన్సీ ఉంది. ఈ డూప్లికేట్ కరెన్సీ నువ్వు గుర్తుపట్టాలి అని అంటే నీ వల్ల ఏమాత్రం కూడాను కాదు. ఇది డూప్లికేట్ అని నీకు తెలియాలంటే నువ్వు బ్యాంకు దగ్గరికి వెళితే తప్ప అది నిజమైందా అబద్ధమైనదని వాళ్ళు చెప్తారు. కాబట్టి మీరు లోకంలో ప్రజలు కూడాను దేవుడు నియమించింది ఒక్కటే ఒకటే, ఒకటే బాప్తిసం, ఒక్కటే తండ్రి, ఒకటే నిరీక్షణ, ఒకటే అనుభవంలో ఉండవలసినటువంటి వారు పిల్లలు రెండు రెండు కలిగి ఉండడానికి కారణం ఏమిటంటే దుష్టుడు తన గాలం వేసి వారిని తన వైపు చిక్కించుకోవడమే దీనికి మూలంగా చూస్తాం. ఇక్కడ ఏమిటంటే వాడు గాలం వేసి చిక్కించుకొని తన వైపు లాక్కొని గంతులు వేయుచున్నాడు అని ఇక్కడ వ్రాయబడిన మాట చూస్తాం. కాబట్టి మీరు ఇక్కడ మొదటిదిగా వాడు గాలం వేసి గుచ్చి
తన వైపు లాగుకొని వాడు గంతులు వేయుచున్నాడు అని రాయబడింది. ఎందుకు గంతులు వేయుచున్నాడంటే అతడు ఏదైతే అనుకున్నాడో అది దేవుని సంఘానికి చేస్తున్నాడు, చేయటానికి మనుషులను ఏర్పాటు చేసుకున్నాడు. దానిని బట్టి వాడు ఆనందంతో సంతోషంతో గంతులు వేస్తూ ఉన్నట్లుగా చూస్తాం. అయితే ఇక్కడ పౌలు చెప్పిన మాట, మీరు దాస్యమను కాడి క్రిందకు చిక్కు కొనకుడి అంటే ఇక్కడ ఎవరు చూసుకోవాలి? నేను అక్కడ నుండి వచ్చినటువంటి వాడను తిరిగి మరలా అక్కడికి వెళ్లకుండా ఉండు నిమిత్తమై మీరు దాస్యమను కాడి క్రింద చిక్కు కొనకుండా స్వతంత్రులుగానే ఉండుడి అని ఇక్కడ పౌలు బోధించడంలో ఉన్నటువంటి ఉద్దేశం. నువ్వు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడ్డావు కాబట్టి క్రీస్తు అనుగ్రహించినటువంటి స్వాతంత్ర్యమందు 5వ అధ్యాయం మొదటి వచనం చూడండి. గలతీ పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం. ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమను కాడి క్రింద చిక్కు కొనకుడి. స్థిరముగా నిలిచి అనే మాట చూస్తాం. స్థిరముగా నిలిచినటువంటి వాడు దేవుని యందు ఉన్నటువంటి వాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 31-32 వచనాల్లో ఆయన నమ్మినటువంటి యూదులతో యేసు ప్రభు చెప్పిన మాట, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే మీరు సత్యమును గ్రహించెదరు, సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయును. స్వతంత్రులుగా చేసినటువంటి ప్రభువును విడిచి తిరిగి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుండా జాగ్రత్తగా వహించినటువంటి అనుభవమే దేవుడు సత్యాన్ని అనుగ్రహించి సత్యమును గ్రహింపులోనికి తీసుకొచ్చేటువంటి అనుభవాన్ని చూస్తాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో ప్రకటించిన వాడును నేనే, దాన్ని గ్రహింప చేసిన వాడును నేనే, ఏ అన్య దేవతయు మీలో ఉండి ఉండలేదు. దేవుడు నీకు గ్రహింపు అనుగ్రహించాలి, లేక అనుగ్రహించినటువంటి దాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలి అంటే నువ్వు వాక్యమందు నిలిచి ఉన్నప్పుడు నువ్వు స్వతంత్రుడిగా చేయబడతావు. సత్యం అనేది నువ్వు గ్రహిస్తావు. అప్పుడు ఆ సత్యమే నిన్ను స్వతంత్రులుగా చేస్తుంది. దేవుడు ఆ రీతిగా సిద్ధపరచుగాక.